నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసాపురంలో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పోను ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు, పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల, ఎమ్మెల్యేలు. మహిళా అభివృద్ధికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నేతలు. ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకు సజ్జాపురం ఏవుళ్లమ్మను దర్శించి పూజలు చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న భక్తులు. తణుకులో ఘనంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ కు నివాళులర్పించిన విద్యార్థి యువజన సంఘాలు. పద్య పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న తణుకు విద్యార్థులు అభినందించిన తణుకు నన్నయ్య భట్టారకపీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ. వేసవి నీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఉండ్రాజవరం మండలం పరిషత్ సభలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కందుల. గ్రామ సమస్యలను చర్చించిన సభ్యులు. గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. పెరవలి మండల పరిషత్ సభలో అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. సమస్యలపై చర్చించిన ఎంపీటీసీలు, సర్పంచులు. త్యాగమూర్తులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు అమలాపురంలో నివాళులర్పించిన నాయకులు, సంస్థలు. నరసాపురంలోని ఇంటర్నేషనల్ లేస్ ట్రెండ్ సెంటర్లో 5 రోజుల పాటు జరిగే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, నరసాపురం ఆచంట ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పీతాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గం పరిధిలోని పెదామిరం ఆయన క్యాంప్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన ద్వారా 17 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం అందజేసి మాట్లాడారు. గతంలో ఉన్నతి పథకం ద్వారా 202 కోట్ల రూపాయలు అందించామన్నారు. రానున్న రోజుల్లో అన్నదాతల కాలువ పనులను చేపడతామన్నారు. ఈరోజు ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన, పిఎం అజయ్ అంటారు షార్ట్ కట్. దాని కింద 17 లక్షల రూపాయలు ఎస్సీ లబ్ధిదారులకి 50,000 రూపాయలు సబ్సిడీగా, మిగిలింది వడ్డీ లేని రుణంగా కొన్ని ఎంపిక చేసిన యాక్టివిటీస్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఉన్నతి కింద 1,31,00,000 కూడా ఈ మాదిరిగానే వడ్డీ లేని రుణాలు ఇవ్వటం జరిగింది. మొత్తం మీద ఉండి నియోజకవర్గంలో ఈ సంవత్సరం 201,82 రూపాయలు, అంటే సుమారు 202 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అందరికీ కలిపి ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. గుర్రపు డెక్క ఏదైతే రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగిస్తుందో, ఆ గుర్రపు డెక్కతో ఎన్నో మంచి ఐటమ్స్ తయారు చేయడానికి ఆ పీడీ గారు ప్రణాళిక రచించడం జరిగింది. సో అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మరింత ఆర్థిక వెసులుబాటు కూడా ఇవ్వడానికి చక్కటి కార్యక్రమాలు రూపొందిస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు.
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని కాజా ఉంటాడ గ్రామాల్లో 2,31 లక్షల రూపాయలతో చేపట్టే జలజీవన్ మిషన్ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా భీమవరంలో ముస్లింలకు న్యూ మిలాం సొసైటీ ఆధ్వర్యంలో ఈద్గా మసీదు వద్ద 350 మందికి ఆదివారం రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమవరం ముస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ ప్రతి ఏడాది నిరుపేద ముస్లింలను గుర్తించి ఈ విధంగా సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంతో పండుగను జరుపుకోవాలని ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షబు, మహమ్మద్ ఢిల్లీ, షేక్ సుబానీ, మహమ్మద్ మాలిక్, మహమ్మద్ అహ్మద్ పాషాలు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురానికి చెందిన ఏవుళ్లమ్మ దేవాలయంలో ఆదివారం జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఈయన వెంట తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, అభివృద్ధి కమిటీ నాయకులు, సభ్యులు ఉన్నారు. సోనాలు పంపిస్తున్నా సరే ఇదిలా ఉండగా అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షులు అందే సత్యనారాయణ విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే రాధాకృష్ణలు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ అందించిన సేవలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈరోజు ఒక స్కిన్నెరపురం గ్రామం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ గ్రామ అభివృద్ధితో పాటుగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగయ్యే విధంగా ఈ గ్రామమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కూడా అందరినీ సమన్వయం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అందే సత్యం గారు. జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ అనేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిలో ఆ రోజు ముందుంచి ఇక్కడ ప్రజలకు కావలసినటువంటి సామాజిక అవసరాలు కానీ గ్రామానికి కావలసినటువంటి అన్ని అవసరాలను కూడా తీర్చడంలో ఆయన తనదైనటువంటి ముద్ర వేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇంతమంది అభిమానులు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారంటే అందే సత్యం గారు ఏ విధంగా ఈ గ్రామానికి కానీ ప్రాంతానికి కానీ సేవ చేశారనే దానికి
నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసి ప్రాణాలర్పించిన విప్లవ వీరులు సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతిని తణుకు ప్రాంతంలో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పాత ఊరిలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి మాట్లాడారు. దుర్మార్గ పాలనకి మరి భగత్ సింగ్ ఉరికంపై ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి భగత్ సింగ్ యొక్క జీవితం యొక్క విధానం మనం పరిశీలించినట్లయితే అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ తన మొక్కలు నాటడం ద్వారా, తుపాకీలు నాటడం ద్వారా తుపాకీలు మొలుస్తాయని చెప్పేసి తండ్రిని ప్రశ్నించిన పరిస్థితి ఆ రోజుల్లో. అలాగే 12 సంవత్సరాల వయసులో జనరల్ డయ్యర్ అనేవాడు భారతీయుల్ని సుమారు 1000 మందిని తుపాకీ కాల్పుల్లో చంపేస్తే ఆ తుపాకీ కాల్పుల్లో చనిపోయినటువంటి భక్తుల రక్తంతో తడిసిన మట్టిని తన యొక్క పూజా మందిరంలో పెట్టుకుని ఆ మట్టిని పూజించాడంటే మరి భగత్ సింగ్ దేశభక్తి ఎటువంటి అనేది మనం ఆలోచించవచ్చు. అలాగే భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్ర యువతకు ఆదర్శంగా కావాలి. ఎందుకంటే 24 సంవత్సరాల వయసులో ఉరికంబం ఎక్కి భారతదేశం గురించి, స్వాతంత్రం గురించి నన్ను ఉరి తీసినా నాకు పర్వాలేదు కానీ బ్రిటిష్ వాళ్ళని క్షమించమని మాత్రం నేను కోరనని చెప్పేసి చాటి చెప్పిన ఒక మహా దేశభక్తుడు. అటువంటి మహానుభావం స్మరించుకోవడం ద్వారా మన దేశ స్వాతంత్రం, దేశ రక్షణ, అలాగే దేశభక్తి ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మరి యువకులంతా కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఆయన యొక్క త్యాగాన్ని వృధా కానివ్వకుండా మేమున్నా ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం అని చెప్పి యువత అంతా కూడా నడుం కట్టి దేశభక్తితో ముందుకెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే వేల్పూర్ రోడ్లోని వీరనారాయణ టాకీస్ సెంటర్లో నెలకొల్పిన భగత్ సింగ్ విగ్రహానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి పూలమాలలు వేసి విప్లవ వీరుల ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్థానిక నాయకులు వి సుశాంత్, టి నేహాల్, కె గణపతి, ఎం గణేష్లు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో కూడా వర్ధంతిని నిర్వహించి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ, నాయకులు గిద్ద సూర్యనారాయణ, తిరుమల శెట్టి చంటీలు పాల్గొన్నారు. ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు నన్నయ్య భట్టారకపీఠం ఆధ్వర్యంలో ఆదివారం స్కూల్ స్థాయి విద్యార్థులకు పద్య పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిభను కనబరిచిన పిల్లలను అభినందించారు. రామకృష్ణ సేవా సమితి భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ కార్యదర్శి సుశర్మలు పాల్గొన్నారు.
2000లో స్థాపించి 94 సంవత్సరాలైంది. చాలా ఏన్షియంట్. ఈ నన్నయ్యపేటలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసిన, ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన చాలా గర్వకారణం. చాలా ఏన్షియంట్. అసలు పామర్తి వెంకటరమణ కవిని 94 ఏళ్ల క్రితంలో ఒక ప్రముఖ కవి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలియని విషయం ఏంటంటే నన్నయ్యపేట ఆడుకునేటువంటి తణుకులోనే ఎందుకు ఏర్పాటు చేశారు, నేను విశిష్టత ఏమిటి అన్నప్పుడు 11వ శతాబ్దంలో నన్నయ్య తణుకులో పుట్టాడు. చాలా మంది తెలియదు ఈ విషయం. చాలా మంది రాజమండ్రిలో పుట్టాడు అనుకుంటారు. కాదు, తణుకులోనే ఆయన జన్మించడం జరిగింది 11వ శతాబ్దంలో. తణుకులో ఒక పెద్ద యాగం చేశారు ఆయన. ఓల్డ్ టౌన్ ఎప్పుడు కూడా జమ్మి చెట్టు ఉండేది. ఓల్డ్ టౌన్ లో ఆయన యాగం నిర్వహించినటువంటి ప్రాంతంలో జమ్మి చెట్టు ఉండేది. అంచేత అంత విశిష్టమైన కవిపేటతో మేము ఇక్కడ పెట్టాం. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన విజ్ఞాన ఆరోగ్య అవగాహన సభలో డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఆరోగ్యవంతమైన ఆహారం గురించి వివరించి పాటించవలసిన వ్యాయామంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్ అంటే వర్స్ట్ అనమాట. అసలు పేపర్ రిలీజ్ క్లాస్ రూమ్స్ బెస్ట్ అనమాట. మన పేపర్ పెన్ను ఎన్ని ఎత్తున చాలా బెటర్ ఉంది. ఇంకా కొన్ని స్కూల్కి వెళ్తుంటే ఐప్యాడ్లు ఎన్ని నాశనం అనమాట. పిల్లలు నాశనం చేస్తుంది తప్పితే ఏముండదు. అది తెలియదు. వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ కిడ్స్ దే నెవర్ నోస్. మనం యాజ్ ఎ పేరెంట్ మనం చెప్పాలండి వాళ్ళకి. చిన్న పిల్లలకి మీరు స్మార్ట్ ఫోన్ ఐప్యాడ్ ఇస్తే మహా పాపం అనమాట. ఈ తర్వాత ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి మార్చడం చాలా కష్టం అండి. ఎడిక్ట్ చేస్తాం చాలా ఈజీ అనమాట. మీకు స్మోకింగ్ హ్యాబిట్ చేసుకుంటే చాలా ఈజీ. మాంతం చాలా కష్టం తెలుసా. చిన్నప్పుడు ఎవరు అలవాటు చేస్తారు, అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అనమాట. చాలా చీప్గా దొరుకుతుంది. సోషల్ యాక్సెప్టబుల్ హ్యాబిట్. కొన్ని హ్యాబిట్స్ సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. స్మోకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పక్క ఎవరు స్మోకింగ్ చేస్తే మనం పెద్ద అనుకోం. అది గంజాయి కలుపుతున్నట్టు ఇలా చూస్తూ ఉంటారు. అది యాక్సెప్ట్ చేయదు సొసైటీ. ఆల్కహాల్ కూడా నైట్ యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ. మార్నింగ్ అయితే అది పొద్దున కూడా తాగేస్తున్నారు, మరి పరగడుకుని తాగేస్తుంది అంటారు. నైట్ తాగొచ్చు అనమాట. అది అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. కానీ మాంతం చాలా కష్టం. ఒకసారి వాళ్ళకి ఆ టీనేజ్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ చేసిన వయసు వచ్చేస్తుంది. అలా ఏంటంటే హై స్కూల్ దాటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్తే వేరే హై రిస్క్ అనమాట. ఆ టైంలో మనం అంతా చూడలే ఉండాలి. ఎక్కడో జాయిన్ అయిపోతారు, ఎక్కడో బీటెక్ జాయిన్ చేస్తారు. మీరు వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్లో, చెన్నై. మీరు ముందే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి చెప్తే హాని వాళ్ళు దూరంగా ఉంటారు. మీరు చూస్తే ఎంత హెల్తీ అట్మాస్ఫియర్ ఉందండి. మా రాజమండ్రి స్కూల్లో అయితే అసలు ఏముండదు. గ్రౌండ్ ఉండదు, ఏముండదు, ఒక బిల్డింగ్ ఉండదు అంతే. మీరు చూసి మీకు చెట్లు అసలు ఎంతంత గ్రౌండ్స్ లక్కీ అనమాట. అసలు అంటే స్కూల్లో చదువుతుంది మీకు అదృష్టం. సో మనం ఏంటంటే కిడ్స్కి మనం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను కాదండి దాంట్లో. దాంతోపాటు క్యారెక్టర్ ఇస్ డబుల్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్ అండి. మీరు కొంతమంది చూడండి చాలా తెలివైన వాళ్ళు, చాలా పెద్ద డిగ్రీలు ఉంటే బాగా చదువు, క్యారెక్టర్ ఉండదు. విల్ నాట్ బి సక్సెస్. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆలం జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వృద్ధుల ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఎప్పటి మాదిరిగానే సంచార శకటం ద్వారా 5 ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సూరపనేని సత్యనారాయణరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్రావులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ కౌంస్య విగ్రహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలును అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ రెండింటి ఏర్పాటుకు ముఖ్య కారకులైన ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులను సమీకరించిన ఎమ్మెల్యేను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు సాదే శ్యాములరాజ్, టీడీపీ నాయకులు బాళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.